7వ తారీఖు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దానికి నిరసనగా ఈరోజు ఇందుకూరుపేట మండలం గ్రామం నుంచి ఈరోజు మహిళలందరూ వచ్చి ఈరోజు నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నా ప్రసన్న కుమార్ రెడ్డి గారు, నీకు మహిళలంటే అంత చిన్న చూపు ఎందుకు? మహిళలు ఇప్పుడే కాదు, మీ పార్టీలో ఉండే మహిళలను కూడా నువ్వు ఏ విధంగా బిహేవ్ చేస్తావో మహిళా లోకానికి అంతా తెలుసు. నువ్వు ఎప్పుడు కూడా మహిళలంటే నీ జాతి నిత్యంగా చూసేవాళ్ళల్లో మొట్టమొదటి జిల్లాల వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్. మీ నాన్నగారు మూగ జీవాలను కూడా దండం పెట్టి ప్రేమించేవాడు. నువ్వు మీ నాన్నగారు చనిపోయిన తర్వాత నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఇతను కరప్షన్ ప్రసన్న అని ఆ రోజే ఇతనికి టికెట్ ఇచ్చేదానికి లేదని చెప్పి మీ తమ్ముడికి ఇస్తానంటే మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒప్పించి నీకు టికెట్ ఇప్పించారు. ఈరోజు నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యా అంటున్నావు. నువ్వేం కంటిన్యూగా 6 సార్లు ఎమ్మెల్యే కాలే. మీ నాయన సింపతితో 2 సార్లు అయ్యావు. దేవకుమార్ రెడ్డి మీద 2 సార్లు గెలిచావు. 3వసారి పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి డొక్కలో పొడిచాడు 2004లో. 2014లో డొక్కలో పొడిచాడు. గట్టపోయావు, గల్లంత అయిపోయావు. 3వసారి ప్రశాంతమ్మ బంగాళాఖాతంలో వేసింది నిన్ను. 54,000 చిల్లర ఓట్లతో నిన్ను బంగాళాఖాతంలో వేసి తొక్కింది. ఇప్పటికైనా ఎందుకు ఈ విధంగా జరిగింది? మనం పనిచేసి ఉంటే 10,000తో వాడాలా, గాలి కొడితే 10,000తో వాడాలా? 54,000 ఓట్ల మెజార్టీతో ఫ్రెష్గా వచ్చిన రాజకీయాల్లోకి నెల రోజుల ముందు ప్రశాంతమ్మ గారు వచ్చి నిన్ను 54,000 ఓట్ల మెజార్టీతో నిన్ను ఓడించిందంటే నియోజకవర్గంలో, జిల్లాలో నీ కీర్తి ప్రతిష్టలు ఎంతో అర్థమైంది. నేను 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాను, మా ఇంటి మీదకి దాడికి వచ్చారంటే మీ ఇంటి మీదకి దాడికి వచ్చింది వచ్చి ఉండొచ్చు. మేము కూడా చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం. ఎందుకు వచ్చారు? వ్యక్తిగతంగా మానసికంగా ఆమెని దెబ్బ కొట్టాలని ఒక నియోజకవర్గ స్థాయి ప్రెస్ మీట్ పెట్టి సమావేశంలో నువ్వు మాట్లాడిన భాష యావత్ నెల్లూరు జిల్లా కాదు, గ్రామాలు కాదు, కాలనీలు కాదు, ఎక్కడికి పో ఈరోజు నీ సొంత కార్యకర్తలనే గ్రామాల్లో కాలనీలోకి పోయి ఏమమ్మా మన ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడిన భాష చాలా బాగుంది కదా అని మీ నాయకులను అడగమను. చెప్పుతో కొట్టకపోతే మళ్ళీ నన్ను అడగండి, నేను చెప్తాదానికి. ఏ కాలనీలోకైనా నియోజకవర్గ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఒక మహిళను పట్టుకొని అంత నీచంగా మాట్లాడిన వ్యక్తి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. నీకు కోవూరు నియోజకవర్గంలో ఇంకా నీకు జీవ సమాధి, రాజకీయ సమాధి, ఎన్ని సమాధులు ఉన్నాయో అన్ని సమాధులు నీకు ప్రశాంతమ్మ గారు కట్టేశారు. రాబోయే రోజుల్లో కూడా నీకు ఇదే నియోజకవర్గంలో నువ్వు కానీ పోటీ చేస్తే నీకు సమాధి చేస్తారు. ఈ నియోజకవర్గం కాకుండా ప్రశాంతమ్మ మీద నేను గెలవలేనని చెప్పి నువ్వు వేరే నియోజకవర్గానికి పోయినా అక్కడ కూడా ప్రశాంతమ్మే నీకు సమాధి కట్టద్ది. నీ మీద పోటీ చేయకుండా కూడా నీకు సమాధి కట్టేదానికి వాళ్ళందరూ వీపీఆర్ఓళ్ళు దంపతులు సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మహిళలంటే గౌరవించి, నీకు ఆ పదం అంటేనే నీకెందుకో అంత అలర్జీ, మహిళ అంటే అంత అలర్జీ. నువ్వు చేసినవి ఇప్పుడు చెప్పారు, అవన్నీ కూడా మళ్ళీ మేము ప్రెస్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. జనసేన హరి చెప్పాడు, హరిరెడ్డి గారు. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి. మన చరిత్ర కూడా ఏం చిన్న చరిత్ర కాదు. మంది ఇప్పితే చాలా వస్తూ ఉంటాయి. మీరు మెడ్రాసులో ఏం చేస్తారు, విజయవాడలో పోయినప్పుడు మీరేం చేస్తారు, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేస్తారు అన్నీ కూడా ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు ఒక మనిషిని మాట్లాడేటప్పుడు ఆమె ఏమనింది, పర్సంటేజీలు ప్రసన్న అనింది, నువ్వు కూడా విమర్శించు. ఏమని విమర్శించాలి? నీ కోవూరు నియోజకవర్గంలో ఆమె పరిపాలనలో ఆమె నియోజకవర్గాన్ని
పరిపాలన చేసేటప్పుడు ఏదైనా ఆమె కింద ఉండేవాళ్ళు కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకొని, లేదు ఆమె కింద ఉండే పనిచేసేవాళ్ళు కానీ ఏదైనా పర్సంటేజీలు తీసుకుంటే ఆ పర్సంటేజీలు మీ ఆఫీస్కి వస్తున్నాయి, లేదు మీరు తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడడం సహజం. మీరు నలుగురిని పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. ఆమె నలుగురిని పెట్టుకుంటే నువ్వు ఇందుకూరుపేట మండలంలో ఒక మండలంలోనే 5 మందిని నలుగురిని పెట్టుకొని నువ్వు రాజకీయం చేసావు. మేమందరం చూసాం. నువ్వు ఇందుకూరుపేట మండలంలో 5 మంది కార్యకర్తలని నాయకులను పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తే ఆమె నియోజకవర్గ స్థాయిలో 4 వ్యక్తులను పెట్టుకొని ఆ 4 వ్యక్తుల ద్వారా సమాచారం స్వీకరిస్తుంది అంతే. వాళ్ళు చెప్పిన శాసనంలాగా ఆమె చేయటంలా ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ గ్రామంలో ఏం జరుగుతుంది, నాయకులు కొత్త పాత వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తున్నారా, చేయకపోతే మీ కోఆర్డినేషన్లో వాళ్ళ చేత పని చేయించండి, వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నా దగ్గరికి తీసుకురండి, ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి ఏదో చేయాల్సిన ఇబ్బంది లేకుండా చేస్తామనే చెప్తున్నారు. కానీ మీ మాదిరిగా కలెక్షన్ల కోసం ఒకరికి తెలియకుండా ఒకరిని కాదు మండలానికి 4 పెట్టుకొని మీరు కలెక్షన్లు ఏ విధంగా దండారో, ఇక్కడ కూర్చో ఉండే లేఅవుట్కి ఎంత డబ్బులు వచ్చినాయో, ఈ లేఅవుట్ మీద మీరు కోవిడ్ సమయంలో మండలాఫీస్ ఎదురుగా వచ్చి ఈ లేఅవుట్ కోసం మీరు ఎంత ఎంపర్లాడారో, ఈ లేఅవుట్ నాకు తెలియకుండానే వేసారు అని చెప్పి మీరు ఏమేమి చెప్పారో, ఎక్కడెక్కడ ఎకరాకి ఎంతెంత దండారో అందరికీ తెలుసు. నువ్వేమి సత్యహరిశ్చంద్రుడు కాదు. దాని మీద ఆమె మాట్లాడింది. ఆమె మాట్లాడినప్పుడు నువ్వు దానికి తగ్గట్టు ఇక్కడ జరిగే విషయాలు ఏమైనా ఉంటే నువ్వు స్పందించాలా, అంతేగాని వ్యక్తిగతంగా ఆమె దాచిపెట్టుకోలే. మీరు ఏ రోజైతే ఎలక్షన్లకు ముందు విమర్శించారో ఆ రోజే నెల్లూరు గ్రాండ్ హోటల్ పక్కన బహిరంగ సభలో ఆమె చెప్పాల్సిన విషయాలన్నీ కూడా చెప్పారు. ప్రజలందరూ విన్నారు. దాన్ని మీరు పదే చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె చెప్పాల్సినవన్నీ చెప్పారు, అది అందరికీ తెలుసు. కాబట్టి మీరు ఇవన్నీ కూడా పదే మీరు ప్రస్తావన చేస్తే ఇందుకూరుపేట మండలమే కాదు, యావత్ నియోజకవర్గం మీరు రాబోయే ఏ ఎలక్షన్లో అయినా మీరు రాబోయే వాటిల్లో మీరు తెలుగుదేశం పార్టీ పోటీ చేసి నియోజకవర్గంలో ఎన్ని గెలుచుకుంటారో రేపు ప్రజలే. మీరు మాట్లాడిన మాటలకి మహిళలు ఎంతమంది మీకు ఓటేసి గెలిపిస్తారో దాన్ని కూడా చూద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన